మమ్మది చింతలమ్మ గుడి. మిమ్మది మీ తల్లి. ఎవరింటి ఆడపిల్ల? బొమ్మిన పోయిన లింగయ్య వాళ్ళ అన్న. బొమ్మిన పోయిన ఇంటి ఆడపిల్ల. బొమ్మను పోయిన వాళ్ళ ఇంటి ఆడపిల్ల. ఆహా. ఇక అయితే మా నాన్న ఇంటికొచ్చి ఈ గర్రపైన తీసుకొని ఆడికి పోయిండు. ఆడికి పోయి మా అమ్మని గుర్తించుకొని తీసుకొని గిరిపురం పోయిండు. గండ్రప్పయ్య అంటే మైసయ్య వాళ్ళ అన్న. మీ తాత మైసయ్య. మైసయ్య గండ్రమైసయ్య తండ్రి అన్న అప్పయ్య. అప్పయ్యని తీసుకొని పోయి ఈడ మరిగా మా అమ్మని కుదిరించుకోండు. మీ అమ్మని కుదిరించుకోండు. మీ అమ్మ పేరేం పేరు? తిరుపమ్మ. నక్క తిరుపమ్మ. అప్పుడు బొమ్మన పైన తిరుపమ్మ. తిరుపమ్మ. వాళ్ళ అమ్మ నాన్న పేరేం పేరు? వాళ్ళ అన్న పేరు వాళ్ళ నాన్న పేరు తెలియదు నాకు. వాళ్ళ నాన్న పేరు సోమయ్య అట. బొమ్మిన పైన సోమయ్య. వాళ్ళ అమ్మ పేరు తెలియదు నాకు. వాళ్ళ అన్న పేరు బొమ్మిన పైన లింగయ్య. ఇక అయితే మట్టపల్లి సాయంకాడ తలంబరాలు పోసుకొని తీసుకొని పోయిండు. మట్టపల్లి కాడనే అయింది పెళ్ళి. మీ నాన్న పెళ్ళి తీసుకొని పోయిండు. తీసుకొని పోతే ఇక ఆరిగిపోయి ఇక మా అమ్మ మాకు 3 ఎకరాల భూమి ఉంది అప్పుడు. మయ్యకు మా తాత సంపాదించింది 3 ఎకరాల భూమి. అయితే ఇక 3 ఎకరాల భూమి మీద తగిలి ఇక వ్యవసాయం చేసుకుంటా మా అక్క పుట్టింది, మా భద్రమ్మ ఫస్ట్. మా అక్క పుట్టితే ఇక మా తర్వాత మా జానక్క పుట్టింది, రెండవ. జానక్క పుట్టినాక మా అన్న పుట్టిండు, మా బిచ్చవన్న. మా బిచ్చవన్న పుట్టినాక మా చంద్రన్న పుట్టిండు. మా చంద్రన్న తర్వాత నేను పుట్టిన. నా తర్వాత మా చెల్లె సీతమ్మ పుట్టింది. మొత్తం 3 కొడుకులు. ఇంకోడు ఏం పేరు? మా చెల్లె పుట్టింది సీతమ్మ. మా చెల్లె పుట్టినాక మా తమ్ముడు రామయ్య పుట్టిండు, నక్క రామయ్య. 4 కొడుకులు, 3 బిడ్డలు. ఇక అయితే ఈ మా భద్రక్కని ఈ నారాయణపురం ఇచ్చారు. గర్ర మైసయ్య కొడుకు సైదేకు మక్కని ఇంక ఇచ్చినాక మా జానక్కని తర్వాత గండ్ర భద్రమ్మ కొడుకు గండ్ర రామయ్య ఉంది కదా, ఆ గండ్ర రామయ్యకి ఇచ్చారు మా జానక్కని. ఇచ్చినాక మా చెల్లిని మా మన్నకి బురాణపురం రాగముత్తయ్య బిడ్డని మల్లమ్మని చేసారు మా బిచ్చవన్నకి. తర్వాత మా చంద్రన్నకి మంగళారపాడు మరి భూషమైన పుల్లయ్య బిడ్డని చేసారు. చేసినాక నాకు ఇక గండ్ర సైదయ్య బిడ్డని నాకు చేసారు. నాకు చేసినాక మా చెల్లిని చేసిన గుణరాజు మడికి ఇచ్చినాం. ఎవరికి? స్వలంద్రపు కోరయ్యకు ఇచ్చినాము. వాళ్ళ మామ పేరు ఎరికే కంచి రాత్రి మామ పేరు ఈరయ్య. ఇక వాళ్ళకి ఇచ్చినాం స్వలంద్రపులకి ఇస్తే ఇక మా తమ్మునికి ఇక ఆ ఊరు నడూరు పిల్లని చేసినాం. చేస్తే ఇక అట్లా ఇక అయినాక నేను వీడికి ఈ గండ్ర సైదయ్యకు చేసేవాళ్ళు ఎవరు లేరు. మెక్కనే ఊరు ఇచ్చినావు నారాయణపురం. ఇస్తే ఇక చేసేవాళ్ళు ఎవరు లేరు. చేసేవాడు ఎవరు లేరు. గండ్ర మైసయ్య గొర్రె కాస్తాడు. ఈ గండ్ర సైదయ్య ఒక్కడే కొడుకు 12 ఎకరాల భూమి ఉంది. చేసేవాడు లేడు. అయితే గండ్ర మైసయ్య గొర్రె కాస్తుండు, ఈయన సైదయ్య వ్యవసాయం చేస్తుండు. వ్యవసాయం చేస్తుంటే ఈ గర్ర సైదయ్య బిడ్డని మరి నక్క బస్సయ్యకి ఇచ్చారు యాత్రకెళ్ళ. ఇక ఇచ్చినాక ఈ నక్క లక్ష్మమ్మని ఇక నాకు చేసారు. ఎంత మెక్కకి ఎంతమంది పిల్లగాళ్ళు? ఎంతమంది పిల్లగాళ్ళు భద్రమ్మకి? భద్రమ్మకు 4. ఎవరెవరు? చచ్చిపోయిన వాళ్ళకి లెక్క లేదు కానీ
నలుగురు. ఫస్ట్ ముందల పుట్టిపోయారా? పుల్లమ్మ. పుట్టిపోయారా ముందల? వెనక చిక్కే. వెనక చిక్కేనా? ఫస్ట్ పుల్లమ్మ. పుల్లమ్మ తర్వాత లక్ష్మమ్మ. లక్ష్మమ్మ తర్వాత మట్టపెల్లి. మట్టపెల్లి తర్వాత వెంకన్న. ఇంకా వెంకన్న తర్వాత పుట్టిందిలే మైసే పుట్టిండు. తర్వాత ఇంకో పిల్ల పుట్టింది, వాళ్ళిద్దరు చచ్చిపోయారు. ఇక లక్ష్మమ్మ చేసుకొని నేను ఈయనే ఉన్నాను అనమాట. ఏంటంటే ఒక చేసుకొని ఆన్నే ఉన్నా గిరిపురాడ ఉండి మేము అన్నదమ్ములం. మళ్ళా పుత్తూరుండి మొత్తం 20 ఎకరాల భూమి చేసినాం. 20 ఎకరాలు మీ అక్కడ గిరిపురాడ. 20 ఎకరాలు చేసారు. 20 ఎకరాలు చేసినాం. మీ నాన్నకు వచ్చింది 3. 3 మీరు మీకెంత పంచి? 3ని 20 చేసారు. 20 చేసినాం. 20 చేసినాక ఊరమ్మటే 6 జనవరి భూమి కొన్నది. మీరు కొన్నది. అయితే ఏం జరిగింది, కాలనీ వస్తుంది మాది అర్జనలకు. అప్పుడు కాలనీ వస్తుంటే ఆ దొరవారు ఏం చేసిండు, ఆ దొరవారి భూమికి పెట్టి